ఊరి పేరు భైరవకొండ. ఆ ఊరిలోని ప్రజలు సంతోషంగా నివసిస్తూ ఉండేవారు. ఆ ఊరికి ఒక పిశాచి దయ్యం పదింది. రాత్రి పగలు అని తేడా లేకుండా ఆ ఊరిలో ఉన్న ఆవుల్ని, మేకల్ని, గేదెలను తింటూ ఉండేది. అది ఉండగా ఆ ఊరిలో నివసిస్తున్న శాంతమ్మ అనే ముసలావిడ యొక్క మనవడు శాంతమ్మని చూడడానికి అక్కడికి వస్తాడు. అమ్మమ్మ అమ్మమ్మ ఎక్కడున్నావు? నేను తాములు వచ్చానమ్మమ్మ. రా నాయనా రా, వచ్చి ఇలా కూర్చో. ఎంత బాగేనా? అమ్మ వాళ్ళందరూ బాగున్నారా? అయితే రాము తన స్నేహితుడైన రమణని కలవడానికి అప్పటికి వెళ్తాడు. వాళ్ళిద్దరూ ఆ ఊరిలో తిరుగుతున్న దయ్యం గురించి మాట్లాడుతూ ఉంటారు. మన ఊరిలో ఒక పిశాచి దయ్యం తిరుగుతుంది. దాని పీడ మనం ఎలాగైనా వదిలించాలి. అవునురా, నేను మీకు సహాయం చేస్తాను. అలా ఆ రోజు రాత్రి పిశాచి దయ్యం ఆ ఊరిలోకి మరి ఒక ఆవును మేకను ఎత్తుకోవడానికి నడుచుకుంటూ వెళ్తుంది. ఊరిలోకి వెళ్ళగానే పిశాచి దయ్యానికి శాంతమ్మ యొక్క మేక కనిపిస్తుంది. దాన్ని అది ఎత్తుకొని వెళ్ళిపోతుంది. అయితే శాంతమ్మ కడుక్కొని ఉంటుంది. శాంతమ్మ చూసి లేచి సరికి అక్కడ మేక పిల్ల ఉండదు. అటు ఇటు శాంతమ్మ చూస్తూ ఆశ్చర్యపోతుంది. ఎలా వెళ్ళిపోయింది మేక అని. రాము రాము బానాయన ఇక్కడ మన మేక పిల్ల కనిపించడం లేదు. వచ్చి వెతుకుదాం దా. వాళ్ళు అనగానే రాము అక్కడికి వస్తాడు. ఇది ఆ పిశాచి చేసిన పని నాయన. మనం గ్రామం వారికి చెప్పాలి. మరోనాడు ఉదయం రాము గ్రామ పెద్ద దగ్గరికి వెళ్ళి మేక పిల్ల తప్పిపోయిన విషయం గురించి చెప్తాడు. సర్పంచ్ గారు, ఆ మేక పిల్ల తప్పిపోయాను. ఇది ఆ పిశాచి పనే అయి ఉంటుంది నాయన. దీని గురించి మనం ఆలోచిద్దాము. మరుసటి రోజు పిశాచి దెయ్యం మళ్ళీ ఊళ్ళోకి వస్తుంది. దాని చేతిలో ఒక తాడు పట్టుకొని మరో మేకను బీగను తీసుకెళ్ళడానికి వస్తుంది. అలా వచ్చి రాగానే ఆ దయ్యానికి మంచి ఆవు కనిపిస్తుంది. నా పంట పండింది రోజే. దీని లేత లేత మాంసం నా కడుపు నిండిపోతుంది. దీన్ని తీసుకెళ్ళిపోతామే. లే ఆవు లే, మనం వెళ్ళిపోదాంలే. అలా ఆవుని పిశాచి దెయ్యం తీసుకొని వెళ్ళిపోతుంది. మరునాడు ఉదయం ఊరి బయట నివసిస్తున్న రమణమ్మ తన ఆవు పోయిందని సర్పంచ్ గారికి ఫిర్యాదు చేయడానికి వస్తుంది. సర్పంచ్ గారు, నా ఆవు కూడా తగ్గిపోయిందండి. రా రాము, ఇక ఈ దయ్యం గురించి పరిష్కారం మనమే ఆలోచించాలి. లేదంటే మన ఊరు వల్లకాడైపోతుంది. నువ్వే ఒక మంచి సలహా చెప్పు రాము. నా దగ్గర ఒక ఉపాయం ఇంక సర్పంచ్ గారి. మరి అంటే మనం అందరం మన ఎంత గోడలన్నది ఓ స్త్రీ తోటరా అది రాసుకుంటుకుని వెళ్దాం. దాని సరైన లాభమేంటి నాయనా? ఓ స్త్రీ ప్రేపుర నమ్మడం వల్ల ఆ దయ్యం దారిని చదువుని తిరిగి వెళ్ళిపోతుంది. మరుసటి రోజు వస్తుంది, చదువుకొని తిరిగి వెళ్ళిపోతుంది. అలా మన ఊరు తిరిగి అది ఊరిని విడిచి వెళ్ళిపోతుంది. ఈ ఉపాయం ఏదో బాగుంది నాయన, అలానే చేద్దాం. మరుసటి రోజు పిశాచి దయ్యం అక్కడికి వస్తుంది. అరే, ఈ మనుషులకి ఏమైనా పిచ్చి కత్తుంది. నిన్ని రేపురా అంటారా? స్త్రీ రేపురా, రేపురా వాళ్ళం. మళ్ళీ రేపు వస్తాను, రేపు పడి పెడతాను. అది చదువుతుంది, తిరిగి వెళ్ళిపోతుంది. మరుసటి రోజు పిశాచి దయ్యం అక్కడికి వస్తుంది. అది చదువుతుంది, తిరిగి వెళ్ళిపోతుంది. ఆ ఊరికి పట్టిన పిశాచి దయ్యం కూడా విడుదలైపోతుంది.